వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ తెలుసు కదా. ఇక కథలోకి వెళ్దాం. కాదంబరి అనుకున్నట్లుగానే పైనుంచి చూస్తుంది తన కొడుకుని. వెంటనే అతని రూపురేఖలు మారిపోయాయి. కోపాన్ని ముఖం మీద పులుముకున్నాడు. అందరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ రోడ్డు దాటుతున్నాడు. 5 నిమిషాలు ఆ ప్రదేశం వైపు చూస్తే చాలు అతను ఆ ప్రదేశం చుట్టుపక్కల ఏం జరుగుతుందో చెప్పేయగల సమర్థుడు తన కొడుకు. కొడుకును చూసి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది కాదంబరి. స్టేజీ మీద సిరి నీలాంబరిలు ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ రాగం చెవులకి వింపుగా వినిపిస్తూ ఉంటే అటువైపుగా వెళ్తున్న రాజవర్ధన్ వారిద్దరి అన్యోన్యతను చూసి అతను చిన్నగా నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు ఒకచోట ఉన్నప్పుడు వారి అల్లరి మరీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అది శృతి కూడా మించుతుంది. కానీ దాన్ని సిరి కంట్రోల్ చేస్తుంది. నీలు మాత్రం ఎప్పట్లా తన అల్లరిని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ మధ్యనే నీలు కొత్త వాయిద్యాన్ని వాయించడం నేర్చుకుంటుంది. మెల్లిమెల్లిగా అదే వయోలిన్. ఎందుకో నీలాంబరికి దాన్ని చూడగానే అందంగా కనిపించింది. దాంతో తాను ఖచ్చితంగా నేర్చుకోవాలనిపించింది. కానీ ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చింది పియానోనే. దానిలో ప్రావీణ్యం పొందిన తర్వాతే వయోలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. నీలాంబరిని చూసి తను పాట పాడడం నేర్చుకుంటుంది సిరి. వాళ్ళిద్దరి కోరిక ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక్కసారి టచ్ చేయాలన్నదే వారి కోరిక. ఆ విషయాన్ని రాజవర్ధన్ ముందుగానే గ్రహించాడు. అందుకే ప్రొఫెసర్కి ముందే చెప్పి ఉంచాడు వాళ్ళిద్దరూ ఏమడిగినా నేర్పించమని. అలా అని పియానో ప్రాక్టీస్ వదులుకోకుండా చూడమని కూడా చెప్పాడు. ఇదే విషయాన్ని నీలాంబరి తల్లి పావని దగ్గర కూడా ప్రస్తావించాడు. ఆమె దానికి ఒప్పుకుంది. పిల్లల సంతోషమే వారికి ముఖ్యం కనుక. సిరి, ఈరోజు మనం పానీపూరి తిందామా అంటుంది నీలాంబరి. అయ్యో వద్దు, ఈరోజు అస్సలు కుదరదు. కావాలంటే రేపు తిందాం. నాన్నగారికి విషయం తెలిసిందంటే ఇక అంతే అంటుంది పియానోని శుభ్రం చేస్తూ సిరి. పర్వాలేదులే సైలెంట్గా సిరి, ఇది సార్కి తెలీదు. నీలాంబరికి చిన్న వయసులో నుంచి రాజవర్ధన్ని సార్ అనడం తనకు అలవాటు. అందుకే అలాగే పిలుస్తుంది. పిల్లలకి ప్రాక్టీస్ చేయించేది పార్కులోనే కదా, అక్కడికి కొంచెం దూరంలోనే ఉంటుంది. పిల్లలందరూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం వెంటనే వెళ్ళి తినేసి వద్దాం అంటుంది నీలు. లేదు లేదు, ఈరోజు ప్రాక్టీస్ లేదని ముందే నోటీస్ బోర్డులో పెట్టారు. అందుకోసం మనం ఈరోజు వెళ్ళడం లేదు. అందుకే పానీపూరి లాంటివేవి నువ్వు మైండ్లోకి రానివ్వకు తల్లి అని అంటుంది నీలాంబర్తో సిరి. అవునా, సరే అయితే మరి నువ్వు నాతో పాటు రానంటే నీ ఇష్టం. నేను మాత్రం తప్పకుండా వెళ్ళి తినే తీరుతాను అంటుంది సిరి. ఎప్పుడు వెళ్తావు అని ఆశ్చర్యంగా నీలాంబరి వైపు చూస్తుంది తను. అలా చెప్పిందంటే తప్పకుండా వెళ్తుందని తనకు చాలా బాగా తెలుసు. ఎప్పుడో ఏంటి, స్టేజీ మీదకు వచ్చే ముందే వెళ్ళొస్తాను. అప్పుడే పొట్ట ఫుల్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అప్పుడు ప్రశాంతంగా నా పని చేసుకోవచ్చు అని పానీపూరి గురించి ఆలోచిస్తూ లొట్టలేసుకుంటూ పైకి చూస్తూ అంటుంది. అలాగా అంటూ అయితే నేను కూడా వస్తాను అంటుంది సిరి. ఇప్పుడే కదా రానన్నావు, నువ్వు ఖచ్చితంగా వెళ్తాను అన్నావు కదా. హా, ఖచ్చితంగా వెళ్తాను అంటూ ముందుకు నడుస్తుంది నీలు. అయితే నేను కూడా వస్తాను అంటూ తన వెనకే వెళ్తుంది సిరి. అలా వాళ్ళిద్దరూ సాయంత్రం తినబోయే పానీపూరి గురించి ఆలోచిస్తూ లొట్టలు వేసుకుంటూ ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళారు. సాయంత్రం 5 గంటలు. అక్కడ స్టేజీ మీద అంతా హడావుడిగా ఉంది. పని వాళ్ళందరూ సాయంత్రం జరగబోతున్న ప్రదర్శన కోసం అంతా సిద్ధం చేస్తున్నారు. అక్కడ రాత్రి 8 గంటలకి సంగీతం ప్రోగ్రాం ఇవ్వబోతున్నారు. దానికోసమే వాళ్ళంతా అక్కడ సిద్ధం చేస్తున్నారు. ఇదేది పట్టని నీలాంబరి మనసు ఇక్కడ లేదు. పానీపూరి చుట్టూతే తిరుగుతుంది. పానీపూరి ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తుంది. దానికోసమే మాటు వేసిన గుంతకాడ నక్కలా కాచు కూర్చుంది. తను రెడీ అవ్వడానికి బట్టలన్నీ ముందుగానే చూసి పెట్టుకుంది. ఇప్పుడు సమయం 5 గంటలు మాత్రమే. ముందుగానే రెడీ చేసి పెట్టుకుని కాసేపు స్టేజీ చూసి వద్దామని అక్కడికి వెళ్ళింది. తర్వాత వారికి మరి కాసేపు రిహార్సల్ ఉంటుంది.
ఇంకా చాలా టైం ఉందిలే అని ఇంటికి వెళ్ళారు సిరి నీలాంబరీలు. వారు మర్చిపోయిన మరికొన్ని వస్తువుల కోసం. ఇంటికి వెళ్ళిన నీలు అక్కడ ఇంకా తల్లి ఇంటికి రాకపోవడం కనిపించి దాంతో వెంటనే ఇంట్లోకి వెళ్లకుండా తల్లికి ఫోన్ చేస్తుంది. అమ్మా, ఏం చేస్తున్నావు ఇంకా ఇంటికి రాకుండా? కాలేజీలో ఏదైనా బిజినెస్ మీటింగ్ పెట్టారా? త్వరగా ఇంటికి రాలేదు అని తల్లికి కోపంగా ఫోన్ చేసి మాట్లాడింది. ఏయ్, స్కూల్లో బిజినెస్ మీటింగ్ ఏంటి, పిచ్చి మొహం అంటూ పక్కన వాళ్ళకి వినిపించకుండా మొబైల్కి తన చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడుతుంది పావని. కాలేజీలో మరి ఇప్పటి వరకు ఇంటికి రాకపోతే ఇంకేమనాలి అని బుంగమూతి పెట్టుకుంది. ఆ విషయాన్ని గ్రహించిన పావని ఇప్పుడేమైందని బుజ్జగిస్తూ అడుగుతుంది. నీకు తెలీదా ఏమైందో? మరింత పెద్దదిగా చేసింది తన మూతిని. నాకు చాలా బాగా తెలుసులేవే, ఇలాంటివి వారానికి 4-5 సార్లు జరుగుతూనే ఉంటాయి. ఇందులో బాధపడాల్సిందేముంది? ఈరోజు కాలేజీకి ఎండిఓ సార్ వచ్చారు. కాస్త లేట్ అయ్యేలా ఉంది. ఈ ఒక్కసారి అడ్జస్ట్ అవు తల్లి అంటుంది పావని ఫోన్లోనే కూతుర్ని బుజ్జగిస్తూ. వెంటనే పావనికి అవతల మొబైల్ ఫోన్ కట్ చేసిన సౌండ్ వినిపించింది. పావనికి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా మొబైల్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తన రూమ్లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న తోటి లెక్చరర్లు పావని గారి ముఖం వైపు చూసి, ఏమైందండి పావని గారు, ఎందుకలా ఉన్నారు అని అడిగారు. నా కూతురు ఈరోజు నా మీద అలిగింది అంటుంది. దాంతో అక్కడున్న ముగ్గురు ఆడవాళ్ళు, ఇందులో కొత్త ఏమీ ఉందండి, మీ అమ్మాయి రోజుకు 10 సార్లు మీ మీద అలుగుతుంది కదా అని నవ్వుతారు ముగ్గురు. కొనసాగుతుంది. లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.